చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇంట్లో నేర్చుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తుందా? బయటికి వెళ్లి నేర్చుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తుందా అని. మీరు బయటికెళ్ళి నేర్చుకున్నా యూట్యూబ్‌లో చూడాల్సిందేనండి. ఎందుకంటే యూట్యూబ్‌లో చూస్తే మొత్తం ప్రపంచంలో ఉన్న వీడియోస్ అన్నీ చూసినట్టే. కాబట్టి బయట ఒక బేసిక్స్ నేర్చుకోండి అస్సలు మీకు రాకపోతే. ఆ బేసిక్స్ వచ్చినియి అని తెలిస్తే ఇంక ఇంట్లోనే కూర్చొని ఫోన్ ఉంటే సరిపోతుంది. ఇంకేం అవసరం లేదు. నేనిచ్చే సజెషన్ ఒకటే. అప్పట్లో నాకు కోవిడ్ ఉండటం వల్ల బయటికెళ్ళి నేర్చుకోలేదు. చాలా తిప్పలు పడ్డాను. చాలా వీడియోస్ చూసి ఇంకా ఏదో ఫైనల్‌గా అయితే నేర్చుకున్నాను. కానీ మీకు ఇప్పుడు మంచి ఛాన్స్ ఉంది కాబట్టి బేసిక్స్ బయట నేర్చుకోండి ఒక 2, 3 నెలలు. సో, బేసిక్స్ వచ్చేసిన తర్వాత మొత్తం ఫోనే పట్టుకోండి. అన్నీ వచ్చేస్తాయి. మీరు బయట ఎక్కడైతే బొటిక్స్‌లో నేర్చుకున్న పర్ఫెక్ట్‌గా వస్తదో అలా వచ్చేస్తాయన్నమాట. బేసిక్స్ మాత్రం బయట నేర్చుకోండి ఒక 2, 3 మంత్స్. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి నార్మల్ బ్లౌజ్ చూపిస్తున్నాను. అసలు ఈ బ్లౌజ్ కటింగ్ మీరు నేర్చుకున్నారంటే ఇంకా మీరు పర్ఫెక్ట్ అయిపోతారనమాట. ఫస్ట్ నా మెథడ్‌లో నేర్చుకోవాలనుకుంటే హ్యాండ్స్ కటింగ్ చేసేయండి. 4 ఫోల్డింగ్ చేశాను. హ్యాండ్ హైటు నాకు ఒక హాఫ్ ఇంచ్ పెంచమన్నారు. కిందే పెంచేసాను హాఫ్ ఇంచ్ అనేది. ఎక్కడ పెంచుకోవాలంటే హ్యాండ్ లూజ్ దగ్గరే పెంచుకోవాలి. హ్యాండ్ లూజ్ దగ్గర పెంచేసుకుని అదంతా వదిలేసుకుని మన బ్లౌజ్ హ్యాండ్ హైట్ ఎంత ఉందో అంతా ఖర్చులతో కలిపి పెట్టుకున్నాను. ఆర్మ్ లూజ్ బ్యాక్ పార్ట్ నుంచి చూసుకుంటే 8 మీద 6 గీతలు వచ్చినాయి. 8వ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంక డౌన్ అనేది మనం 3 పెట్టుకోవాలి. తర్వాత స్ట్రెయిట్‌గా చూసుకుంటే ఆర్మ్ లూజ్ ఒక 1 ఇంచ్ మైనస్ చేయాలి. 8 మీద 6 గీతలు కదా! 1 ఇంచ్ మైనస్ చేస్తే 7 మీద 6 గీతలు అనమాట. అలా మార్కింగ్ వేసేసుకుని హ్యాండ్ లూజ్ దగ్గర మార్కింగ్ వేసుకుని వాటినన్నిటిని కలుపుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు స్ట్రెయిట్‌గా మనకి ఎంత వచ్చింది 7.6. దీంట్లో సగానికి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ వేసుకుని ఇక్కడ ఒక లైన్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ కార్నర్‌కి 8వ నెంబర్ కాబట్టి పావుతక్కువ 2 ఇంచులు, షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచే తీసుకుని కర్వ్ స్కేల్ తీసుకుని నీట్‌గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. మళ్ళీ ఇలాగ కర్వ్ స్కేల్ని ఉల్టా తిప్పేసుకుని మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు కర్వ్ తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచ్ లోతు, ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి ఒక 1 ఇంచ్ మార్కింగ్ వేసుకుని ఇలా వీడియోలో చూపించినట్టు నీట్‌గా మార్కింగ్ వేసుకోండి. అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక సైడ్ కూడా కొంచెం అతుకులు పడతాయి నాకు. ఈ అతుకులు కూడా వేసేసుకోండి. అంటే కట్ చేసిన పీస్‌ని సైడ్‌కి అతుకుల కింద వేసుకోవచ్చు అనమాట. అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి. 2 లేయర్స్‌ని సపరేట్‌గా తీసేసుకుని లోతు అనేది కట్ చేసేయండి ఇలాగా. ఇలా నీట్‌గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి సరిపోతుంది. ఇది ఫ్రంట్ పార్ట్ లోతు అని తెలియడానికి. నెక్స్ట్ వచ్చేసి నాకు ఇక్కడ చూసుకోలేదండి, కొంచెం అతుకు పడుతుంది. 4 ఫోల్డింగ్ చేసినప్పుడు చూసుకోలేదన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేద్దాము. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి బ్యాక్ పార్ట్ కాబట్టి. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్‌గా లైన్ వేసేసేయండి. వేసిన తర్వాత ఇలా వీడియోలో చూసారు కదా, అలాగా ఒక హాఫ్ ఇంచ్ హైట్ పెంచమన్నారు వీళ్ళు, అందుకని పెంచాను. చెస్ట్ లూజు ఎలా వస్తుందంటే ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ లూజ్ వస్తుంది. లేదంటే ఫ్రంట్ పార్ట్ హుక్స్ పెట్టేసుకుని సైడ్ ఫోల్డింగ్ దగ్గర నుంచి హుక్స్ పట్టి వరకు చూసుకున్నా మీకు చెస్ట్ లూజ్ అనేది వస్తుంది. నాకు 9 మీద 6 గీతలు వచ్చింది. ఇప్పుడు బ్లౌజ్ హైట్ కింద ఖర్చులన్నీ వదిలేసుకుని ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి సరిపోతుంది. నెక్ డీప్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి అంతే. ఫుల్ షోల్డర్ 9.6, కింద కూడా 9.6కి అయితే మార్కింగ్ వేసేసేయండి. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు ఇలా స్ట్రెయిట్‌గా లైన్ వేసేసేయండి. నెక్ విడ్త్ వచ్చేసి 2.5, ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచు, కింద 3 ఇంచులు తీసుకోవాలి. ఇలా లైన్ వేసేసేయండి. ఇక్కడ కూడా లైన్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడాని. కర్వ్ స్కేల్ తోటి నీట్‌గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి. నెక్ పక్కన ఒక 1/2 ఇంచు ఖర్చు పెట్టాం కదా, అక్కడ నుంచి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చిన్న సైజు షోల్డర్ ఎంత ఉందో మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా. ఖర్చుల కోసం ఇంకా 1/2 ఇంచు. మొత్తానికి 5 మీద 6 గీతలు అయితే వచ్చింది నాకు. ఇక్కడ కూడా 5 మీద 6 గీతలు. ఇక్కడ ఒక లైన్ వేసేసుకోండి. డౌన్ వచ్చేసి 6 ఇంచులు తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా 6 ఇంచులకు మార్కింగ్ వేసేసుకొని కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు పెట్టేసేయండి. షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసుకుని నీట్గా మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ వచ్చేసి నాకు చెప్పాను కదా 9 మీద 2 గీతలని.
అది కరెక్ట్గా మ్యాచ్ అయిందో చూసుకోవాలి. మ్యాచ్ కాకపోతే కొంచెం పైకి కిందకి దింపుకోవాలన్నమాట, అంతే. నెక్స్ట్ నడుము లూజు డాట్తో కలిపి, డాట్కి వేయాలి కదా మరి, డాట్తో కలిపి 9 మీద 6 గీతలు. దీంట్లో సగానికి ఫోల్డ్ చేశాను. అటు ఒక హాఫ్ ఇంచు, ఇటు ఒక హాఫ్ ఇంచు. హైట్ వచ్చేసి ఒక 4 ఇంచులు తీసుకోండి. బ్లౌజ్ హైట్ ఎక్కువ ఉంది కదా, అందుకుని తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇలా నీట్గా కటింగ్ అనేది చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా నీట్గా కటింగ్ అనేది చేసేసేయండి. ఇక చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి, ఇలా క్రాస్గా పెట్టేసేయండి. ఇలా క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా పెట్టేసుకోవాలి. క్రాస్గా పెట్టేసుకుని చక్కగా ఇలాగా మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర, వీపు పార్ట్ దగ్గర కూడా చక్కగా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. మనం ఎలాగైతే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఉంటుందంటే బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఉంటుంది. సైడ్కి మాత్రం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి. ఫ్రంట్లో చెస్ట్ అందరికీ ఒకటే సైజు ఉంటుంది కదా, ప్రతిసారి ప్రతి బ్లౌజ్ని పట్టుకుని చెక్ చేసే కన్నా ఒక హాఫ్ ఇంచ్ సైడ్కి ఎక్కువ పెట్టుకుంటే మీకు నార్మల్ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఆ క్లాత్ ఒక హాఫ్ ఇంచ్ మిగిలిపోతుంది, కట్ చేసేయచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆ హాఫ్ క్లాత్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని, ఆ లైన్ నెక్ దగ్గర లైన్ వేసాం కదా, షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని ఈ లైన్ ఎక్కడికైతే టచ్ అవుతుందో నెక్ డీప్ అనేది, దానికన్నా ఒక పావించి పైకి మార్కింగ్ వేసుకోండి. ఇక రౌండ్ తిప్పుతాం కదా, సెట్ అవుతుంది అనమాట ఆ పావించి పైకి పెట్టడం వల్ల. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది షోల్డర్ దగ్గర ఎంత అయితే అంత ఖర్చు వదిలేసుకోండి. లోతు కూడా తీసేసుకోండి. ఇంకా చూస్తున్నారు కదా, లోతు అయితే ఒక హాఫ్ ఇంచ్ తీస్తున్నాను, అలాగ లోతు అనేది తీసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, దాంట్లో పైన షోల్డర్ కుట్టు తెగించి కింద ఖర్చులతో కలిపి, కింద షేప్ బెల్ట్ ఖర్చులు కావాలి కదా, ఖర్చులతో కలిపి మార్కింగ్ అనేది వేసుకోండి. పైన షోల్డర్ కుట్టు తెగించి కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇలాగా 12 మీద 7 గీతలు అయితే వచ్చింది. సో అదే మార్కింగ్ ఇక్కడ కూడా వేసుకోవాలి. 12 మీద 7 గీతలు. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. ఇలాగా వేసేసుకున్న తర్వాత మన వైపు నుంచి నెక్ డీప్ ఉంది కదా, ఫ్రంట్ నెక్, అక్కడి నుంచి పట్టుకుని ఉక్స్ పట్టి వైపుకి అనమాట, కింద నుంచి 2 ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి. మన వైపు నుంచి 2.5, డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచు. ఓకేనా. డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసేయండి. ఇలా షేప్ ఇచ్చేయండి, ఇలా ఇచ్చేసేయండి. నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది, ఎక్కడ కూడా కొంచెం కూడా పాడవద్దు బ్లౌజ్ అనేది. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఇక్కడ కూడా అంతేనండి. ఇక్కడ నెక్ దగ్గర కూడా అంతే. చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ అయితే ఇచ్చేయండి, ఇక్కడ కూడా అంతే. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసేసుకోండి. ఇది కూడా అంతే, ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి. ఇలాగా చూడండి, ఇలా పెట్టేసుకుని పావించి టేపుని పైకి వదిలేయండి. మనకు వచ్చేసి పాత ఒక 3 ఇంచులు వచ్చింది. ఇక్కడ చూడండి, కూర ఉన్న క్లాత్ని తీసేసుకోండి, కట్ చేసేస్తే మనకి ఫ్రంట్ పార్ట్లో వేసుకోవచ్చు అనమాట. ఇలాగ చక్కగా ఇంకా చూసారు కదా, పొడుగు వచ్చేసి ఇక నీట్గా ఇలా కట్ చేసేయండి. పొడుగు వచ్చేసి 10.5 ఇంచులు. సైడ్ జాయింట్ వైపుకి పాత ఒక 3, ఉక్స్ పట్టి కాజా పట్టి వైపుకి వచ్చింది 3.5 వచ్చింది. షేప్ దగ్గర 2.5.
ఈ రెండింటిని ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ నీట్గా ఇలా కట్ చేసేయాలి. ఇటు సైడ్ కూడా అంతేనండి. ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. అయిపోయిందండి. ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోండి. మనకి ఇంకొక లేయర్ కూడా కావాలి. ఒకటే లేయర్ అయితే మాత్రం మనకి సరిగ్గా రాదు. ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోండి. ఇలా పెట్టేసుకోండి. దీనిపైన ఇంకోటి పెట్టేసుకుని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇటు సైడ్ కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టిచ్చింగ్ వీడియో కూడా వీలైతే పెడతాను. థ్యాంక్ యూ.